కబ్జాలు దోపిడీలు చేసే వారికి ఓట్లు ఎందుకు వేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. బజార్లో అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుంటే ఏం లాభమన్నారు. నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా అభివృద్ధి చేస్తారని బండి ప్రశ్నించారు. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ లను గెలిపిస్తే కేంద్ర నిధులను దారి మళ్లిస్తారని విమర్శించారు. బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే నిధులు వరదలా తెచ్చే బాధ్యత తనదని బండి హామీ ఇచ్చారు. వాళ్ళు నా ఇక్కలేరు, నా అక్కలేరు, నా గర్క, నా ఘాట్కా. వాళ్ళ కారు రిపేర్ అయ్యి ఆ షెడ్లో పడ్డది. ప్రపంచం మొత్తం కేసీఆర్ ఫోన్ చేతుడు ఎక్కడ మెకానిక్ ఉన్నాడా కారు అంటే ఆ కారు ఇనుప సామాను కూడా కొనుతాడు. కారు వీకింది. ఇలా రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నారు. మీకు ఇచ్చిన 2500 ఇవ్వలేదా, 4000 ఇవ్వలేదా, మీకు ఇండ్లు ఇవ్వలేదా, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదే, ఎందుకు ఇవ్వలేదు సార్ అని మేము అడిగితే నా తలకా నరికినా నా దగ్గర ఒక్క పైస లేదు అన్నాడా లేదా? మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఓటు వేయకముందే ఇవాళ దుర్షేర్కు రోడ్లు శాంక్షన్ చేసిన, ఇవాళ గోపాల్పూర్కు రోడ్లు శాంక్షన్ చేసిన, డ్రైనేజ్ శాంక్షన్ చేసిన. ఇలా మళ్ళీ మీరు మాకు ఓటేస్తే ఎట్టి పరిస్థితుల్లో నీటి సౌకర్యాన్ని కల్పిస్తా, మీకు ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉంటా. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు బీజేపీని చూసి భయపడుతున్నాయని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏ జిల్లాకు ఎంత ఇచ్చిందో చెబుతారా అని ప్రశ్నించారు. తమ అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లు విత్డ్రా చేయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వికసిత సంకల్ప్ తెలంగాణ పేరుతో మున్సిపల్ మేనిఫెస్టోను విడుదల చేశారు. జనతా పార్టీ కార్యకర్తల్ని, నేతలని ఇరికించి ఫ్రేమ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఉన్నటువంటి ఒక బిల్లు, చట్టం ఇది. స్పష్టంగా సరే ఈ గవర్నమెంట్ ఇంకా చేయలే కానీ ఇదే లైన్ ఉంటుంది, వాళ్ళకి వేరే లైన్ ఉండదు. కానీ పెట్టిన వెంటనే ఫస్ట్ కేసు ఈ చట్టంలో రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలి. ఆయన హేట్ స్పీచ్ ఆయన కదా ఇస్తున్నది. జూబ్లీస్ ఏమన్నాడు, ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ముస్లిం అని.